నమస్తే వెల్కమ్ టు తొలి వెలుగు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుంది తెలంగాణ రైతాంగానికి గుడ్ న్యూస్ చెప్పింది ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి 2 లక్షల రూపాయల రుణమాఫీకి శ్రీకారం చుట్టింది ఇక 18వ తారీఖున మొదటి విడత కింద 1 లక్ష రూపాయల రుణమాఫీ చేసింది రెండో విడత జూలై 30న జూలై 18న మొదటి విడతను ఇక రాష్ట్ర ప్రజాభవన్లో మొదలుపెట్టినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండో విడత తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో జూలై 30న రెండో విడత 1 లక్ష నుంచి 1,50,000 లోపు రైతాంగానికి రుణమాఫీకి శ్రీకారం చుట్టింది వారి ఖాతాలో డబ్బులు జమ చేసింది ఇక మూడో విడతకు ఇప్పటికే పూర్తి స్థాయి కసరత్తులు మొదలైనవి అమెరికా పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు 14వ తారీఖు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్కు చేరుకునే అవకాశం కనిపిస్తుంది 14వ తారీఖున అంటే రేపు ఆగస్టు 14న ఇప్పటికే బ్యాంకర్లు అగ్రికల్చర్ అధికారులంతా కూడా మూడో విడత రుణమాఫీకి సంబంధించినటువంటి అర్హులు ఎవరు వారి యొక్క జాబితాను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది రేపు సాయంత్రంలోగా ఇక ఇప్పటికే అర్హుల జాబితాను సిద్ధం చేసిరు ఆ జాబితాను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది మరి ఎవరు అర్హులు ఎవరికి ఆ జాబితాలో పేరు వచ్చింది అనేటువంటి చర్చలు గ్రామాల్లో మొదలైనాయి ఇప్పటికే చాలామంది మొదటి విడత రుణమాఫీ కాని వాళ్ళు రెండో విడత రుణమాఫీ కాని వాళ్ళు మరి మూడో విడతలైనా మా రుణమాఫీ అవుతుందా మమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వం రుణ విముక్తులు చేస్తుందా అన్నటువంటి ఆతృత ఎదురుచూపు కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఖచ్చితంగా 15 ఆగస్టు డెడ్ లైన్ పెట్టుకున్నాం 15 ఆగస్టు లోపు ఖచ్చితంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతాం అనేటువంటి మాటను తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించినటువంటి నిధులను సమకూర్చుకొని ఇక 15 ఆగస్టు 15వ తారీఖు ఎల్లుండిన ఒక బటన్ నొక్కి రైతన్నల ఖాతాలోకి డబ్బులు జమ చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టారు ఇప్పటికే అధికారులంతా కూడా అలర్ట్ చేశారు ఎవరైతే అర్హులైనటువంటి రైతన్నల జాబితాను సిద్ధం చేయించారు రేపు ఆ జాబితాను కూడా విడుదల చేయబోతున్నారు ఆ విడుదలైనటువంటి జాబితాలో ఎవరి పేరైతుంటుందో ఆ రైతన్నకు 2 లక్షల రూపాయల రుణమాఫీ జరగబోతుంది వారి ఖాతాలో ఇక డబ్బులు జమ కాబోతున్నాయి ఎవరికైతే ఆ రుణమాఫీ జరిగిందో వాళ్ళ ఖాతాకు ఇక బ్యాంకర్ నుంచి మెసేజ్ రాబోతుంది గతంలో మనం 1,50,000 రూపాయల రుణమాఫీ జరిగినప్పుడు యొక్క బ్యాంకుల నుంచి వచ్చిన మెసేజ్లు చూసినాం మీ అకౌంట్లో 1,00,000 రూపాయలు క్రెడిట్ అయింది మీ అకౌంట్లో 1,50,000 రూపాయలు క్రెడిట్ అయిందంటూ బ్యాంకుల నుంచి మెసేజ్ చూసినాం మళ్ళీ తిరిగి లోన్లు కూడా ఇవ్వాలంటూ ఇప్పటికే బ్యాంకర్లకు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిరు ఎవరైతే 1,50,000 లోపు రుణ విముక్తులయ్యారో వాళ్లకు వెంటనే కొత్త రుణాలని జారీ చేయాలి మళ్ళీ రుణాలని తెచ్చుకోండి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు మనం చూస్తున్నాం సో ఇప్పుడు 2 లక్షల అంటే మూడవ విడత రుణమాఫీ ప్రక్రియ మొదలైంది ఈ 2 లక్షల లోపు రైతాంగులు చాలా మంది ఉన్నారు 32 లక్షల మంది రైతులకు కూడా రుణమాఫీ జరగబోతుంది ఇప్పటికే దాదాపు 12,000 కోట్ల రూపాయల రుణమాఫీని రైతుల ఖాతాలో జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇంకా 31,000 కోట్ల రూపాయలని ఇక రైతుల ఖాతాలో జమ చేస్తామని నిండు అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి 31,000 కోట్ల రూపాయల రుణమాఫీకి శ్రీకారం చుట్టినటువంటి నాటి నుంచి నేటి వరకు ఇచ్చిన మాట మీద నిలబడింది ఇచ్చిన మాట కోసము అనేక విధి విధానాలను రూపొందిస్తూ అధికారిని అలర్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు రైతులకు ఉన్నటువంటి డౌట్స్ని రైతులకు ఉన్నటువంటి సందేహాలని రైతాంగాలు ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని ఎవ్వరూ ఆందోళనకు గురి కావద్దు అందరికీ రుణమాఫీ అవుతుంది కొందరికి కాదు అందరికీ రుణమాఫీ అవుతుంది అర్హులందరినీ ఖచ్చితంగా 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతాంగులని విముక్తుల నుంచి మేము అంటే రుణమాఫీ విముక్తి నుంచి బయటికి తీసుకొస్తామంటూ రాష్ట్ర మంత్రివర్గము ఇక వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల చెప్తూ వచ్చారు ఇప్పటికే 17,000 ఖాతాలు ఎర్రర్ వచ్చినాయి అందులో పూర్తి స్థాయిలో ఇక సమీకరణ జరుగుతూ ఉంది వారి ఖాతాల ఎర్రర్కి సంబంధించినటువంటి అప్డేట్స్ను అధికారుల నుంచి తెప్పించుకుంటున్నాం ఇప్పటికే 15,000 ఖాతాలకు సంబంధించి పూర్తి స్థాయి క్లియరెన్స్ వచ్చింది ఇంకా 1,000-2,000 ఖాతాలు ఎర్రర్లో ఉన్నాయి వాటిని కూడా త్వరలో ఖచ్చితంగా క్లియర్ చేస్తాం వాళ్ళకి కూడా రుణమాఫీ ఖచ్చితంగా వర్తిస్తుందన్నటువంటి దిశగా తుమ్మల కామెంట్స్ చూసాం ఇక రేషన్ కార్డు కేవలం మ్యాండేటరీ కాదు
పాస్బుక్ మ్యాండేటరీ కాదు. అధికారులే మీ వద్దకు వస్తారు. మీకేమైనా సమస్య ఉంటే ఆ సమస్యకు సొల్యూషన్ కూడా అధికారులే చెప్తారంటూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గైడ్లైన్స్ జారీ చేసింది. హెల్ప్ లైన్ నెంబర్ను కూడా పెట్టింది. ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా సమస్యలు ఉన్నా ఈ యొక్క హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయాలంటూ అధికారులు ఎప్పటికప్పుడు ఆ యొక్క హెల్ప్ లైన్ నెంబర్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లు కావచ్చు, బ్యాంకర్లు కావచ్చు, ప్రజా ప్రతినిధులను కూడా మీరు ప్రశ్నించవచ్చు. మీ సమస్యకు సంబంధించి, మీ రుణమాఫీకి సంబంధించినటువంటి ఇబ్బందులను వాళ్ళతో తెలియజేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఒక సొల్యూషన్ మీకు ఇస్తారన్నటువంటి ప్రచారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ నేపథ్యంలో మరి 15 ఆగస్టు కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంది. 24 గంటల సమయం మాత్రమే ఉంది. ఈ 24 గంటల సమయంలో రైతుల కళ్ళల్లో ఆనందం చూడబోతున్నాం. రైతుల కళ నెరవేరబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోబోతుంది. రైతుల ఖాతాలో ఇక 2 లక్షల రూపాయల అమౌంట్ జమ కాబోతుంది. సో దీనికి సంబంధించే ఇక పూర్తి స్థాయి జాబితాను అగ్రికల్చర్ ఆఫీసర్లు, బ్యాంకర్లు ఇద్దరు జోడీగా అర్హుల జాబితాను సిద్ధం చేసింది. రేపు ఈవినింగ్ వరకు అర్హుల జాబితా విడుదల కాబోతుంది. ఎల్లుండి 15 ఆగస్టు 15 లోపు రైతుల ఖాతాలో ఇక 2 లక్షల రూపాయలు జమ కాబోతుంది. ఒకసారి తెలంగాణ రైతన్నలతో కూడా మాట్లాడదాం. ఈ యొక్క 2 లక్షల రూపాయలు రుణమాఫీకి సంబంధించి 15 ఆగస్టులో మాఫీ చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం గత నెల 18 జూలై 18న ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీ విషయంలో ఎంతవరకు సక్సెస్ అయింది, ఎంతవరకు ఫెయిల్ అయిందనే విషయాన్ని తెలంగాణ రైతాంగం నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా స్క్రోల్ అవుతున్నటువంటి మా యొక్క వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి. రైతన్న మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, మీ మదిలో ఉన్నటువంటి అనుమానాలు, సమస్యలకు ఒక సొల్యూషన్ చెప్పే ప్రయత్నం చేద్దాం. మీకు ప్రభుత్వానికి మధ్యవర్తిగా, ఒక వారధిగా మీ సమస్యను మా సమస్యగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మీ సమస్య ఏంటో మాకు చెప్పండి, ఆ సమస్యను మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. సో ఎవరైనా కాల్ చేయాలనుకుంటే కాల్ చేయండి. ఒక కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సార్ మేము జోగులాంబ గద్వాల జిల్లా సార్, అల్లంపూర్ సార్ మాది. ఓకే, సో ఏంటి సమస్య ఏంటి? 2 లక్షల రుణమాఫీకి శ్రీకారం చుట్టింది. 15 ఆగస్టు ఒక్కరోజు సమయం ఉంది. ఈ ఒక్క రోజులో రైతుల ఖాతాలో డబ్బులు జమ కాబోతున్నాయి. ఎట్లా ఉండబోతుంది? అవును సార్, మాది ఒక 60,000 లోన్ ఉంది సార్. మాకు 2 ఎకరాల భూమి ఉంది. ఇంతవరకు మాఫీ కాలేదు సార్. ఓకే, సమస్య ఏంటి అడిగిర్రా బ్యాంకర్లను? కానీ అడిగినాం సార్, బ్యాంకులో అడిగినాం, మేనేజర్ని అడిగినాము, మన అగ్రికల్చర్ అని అడిగినాం. రేషన్ కార్డు ప్రాబ్లం ఉన్నందుకు మీకు కాలేదు అని చెప్తున్నారు సార్. ఏంది రేషన్ కార్డు ప్రాబ్లం ఏంది సార్? మా పేరు ఒక 2 సంవత్సరాలు అయింది సార్. మన కేసీఆర్ పరిపాలననే ఎగిరిపోయింది సార్. మేము ఉన్నది భార్య భర్త ఇద్దరమే. అందులో నా పేరు లేదు సార్ రేషన్ కార్డులో. అంటే నీ పేరు లేకుండా మీకు రేషన్ కార్డు ఎట్లున్నది? అంటే వచ్చినది ఎగిరిపోయింది సార్, రన్నింగ్ ఎగిరిపోయింది. అది ఇంతవరకు రన్నింగ్ అయినది ఇంతవరకు ఉంది, కానీ పేరు ఎగిరిపోయింది. వేరే ఆప్షన్ ఇలా ఎక్కియడానికి మళ్ళీ ఇప్పుడు మాకు దాని వలన మీకు రేషన్ కార్డు లేని దానికి మీకు రుణమాఫీ కాకపోవడం మీకు కారణం అని అంటున్నారు ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్లు అడుగుతారు. అంటే ఇప్పటికైతే రాష్ట్ర ప్రభుత్వము 2 లక్షల రూపాయల రుణమాఫీ ప్రక్రియ ముగిసిన వెంటనే ఎవరికైతే రేషన్ కార్డు లేదో, ఎవరికైతే టెక్నికల్ ఇష్యూస్ వస్తుందో, ఎవరికైతే బ్యాంక్ పాస్బుక్లో ఆధార్ కార్డులో ఆ పేర్లు డిఫరెంట్గా ఉన్నాయో, ఇటువంటి సమస్యలన్నీ కూడా ఒక జాబితాను తయారు చేస్తాం. ఖచ్చితంగా వాళ్ళకు కూడా న్యాయం చేస్తామనేది రాష్ట్ర ప్రభుత్వము, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం, 15 ఆగస్టు తర్వాత కూడా కొంత వెయిట్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం మరి ఇచ్చిన మాట మీద నిలబెట్టుకుంటామంటుంది. కొంత సమయాన్ని అయితే మీరు వేచి ఉండండి. ఓకే సార్, ఓకే సార్. అదే అందుకు దాని కొరకే సార్ మీ దగ్గర ఏమైనా పర్మిషన్ ఉంది అట్లా ఫోన్ చేసిన సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరో కాలర్తో కూడా మాట్లాడదాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, ఏంటి సమస్య ఏంటి? సమస్య ఏం లేదు సార్. ఇప్పుడు మా ఫాదర్ వచ్చేసి 1,60,000 లోన్ ఉంది సార్. నాకైతే 60,000 సార్. మొత్తం లోన్ వచ్చేసి 2,20,000 అవుతుంది సార్. సార్ ఇప్పుడు ఎప్పుడు చేస్తారు సార్? క్లారిటీ ఇస్తలేరు కదా సార్. అదే మూడవ జాబితా రేపు సాయంత్రం లోపల ఆ యొక్క పేర్లను విడుదల చేసే అవకాశం ఉన్నది. ఖచ్చితంగా 15 ఆగస్టు అంటే 15వ తారీఖున మీ యొక్క ఖాతాలో డబ్బులు జమ అవుతుంది. మీరు ఇప్పటికే అగ్రికల్చర్ ఆఫీసర్ని కలవండి, బ్యాంకర్లను కలవండి. అగ్రికల్చర్ ఆఫీసర్లు చెప్పినట్టుగా ఒకవేళ అర్హుల జాబితాలో మీ పేరుంటే ఖచ్చితంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ అవుతుంది. పైన ఉన్నటువంటి అమౌంట్ను ఎవరైతే మీరు మీ యొక్క అమౌంట్ను పైన అమౌంట్ను బ్యాంకుకు పే చేసుకుంటే మిగిలిన 2 లక్షలు మాత్రము ఖచ్చితంగా ప్రభుత్వం చెల్లిస్తున్నట్టు ఇప్పటికే గైడ్లైన్స్ జారీ చేసింది. కాబట్టి ఒకసారి మీరు అర్హులా కాదా, మీ జాబితా పేరుందా లేదా అగ్రికల్చర్ ఆఫీసర్ని కలవండి, ఏఈఓని.
ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఒకరొకరు ఒక్కొక్క సమస్య. 2 లక్షలకు పైగా మేము రుణం తీసుకున్నాం, మరి 2 లక్షల వరకు మాఫీ అయి పై అమౌంట్ మేము కట్టుకోవాలా, అసలు మాఫీ అవుతుందా లేదా అనేటువంటి అనుమానాలు తలెత్తా ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ అనుమానాలని సమస్యల్ని వాళ్ళ యొక్క ఏవైతే అన్నింటినీ కూడా పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ రైతన్న ఆందోళన చెందుతున్నాడు, అయినప్పటికీ అనేక సమస్యలు ఉన్నాయంటూ కూడా కాల్స్ చేస్తూ ఉన్నారు. మరొక కాలర్తో కూడా మనం మాట్లాడదాం. ఎస్, నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? భద్రాద్రి కొత్తగూడెం. ఏంటి సమస్య అండి? 3వ విడతైనా మీరు రుణమాఫీ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారా? 2,10,000 రూపాయలా? అవును సార్. ఏమంటున్నారు? అధికారులను కలిసిరా? 2 లక్షలకు పైగా మీ రుణం ఉన్నది, మరి మాఫీ అవుతుందా లేదా, జాబితాలో మా పేరుందా లేదా అనేటువంటి సమాచారం తీసుకున్నారా? అడిగాను మేడం, అడిగితే సార్ ఉందన్నారు పేరు. పేరు ఉందన్నారు. రేపు 2 లక్షలు తుమ్మల నాయకుల గారు 2 లక్షల లోపు 2 లక్షల లోపు అంటున్నారు సార్. అవును అవును, 2 లక్షల లోపు 2 లక్షలు దాటి వచ్చారా సార్? అంటే 2,10,000 అంటున్నారు కాబట్టి 2 లక్షలు మాఫీ అవుతుంది, 10,000 రూపాయలు మీరు కట్టుకోవాలి అంతే అంటారా సార్? అంతే. ఖచ్చితంగా వ్యవసాయ అధికారులు ఏఈఓ ఆఫీసర్లు చెప్పారు కాబట్టి మాఫీ అయ్యే అవకాశం ఉన్నది. బేఫికర్గా ఉండి మీరు టెన్షన్ పడకూరి. ఓకే సార్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? మరో కాలర్తో మాట్లాడదాం. హలో అన్నా, నమస్తే. నేను జర గట్టిగా మాట్లాడు. మాది వరంగల్ డిస్ట్రిక్ట్ అండి. వరంగల్ డిస్ట్రిక్ట్. ఏంటి సమస్య ఏంది? మాది మాకు రేషన్ కార్డులో మా నేమ్ లేదు. ఓకే. మాకు వచ్చేసి 2 lakhs ప్రాబ్లం ఉన్నది. అది మాఫీ అవుతుందా కదా? ఓకే. అదేనండి. ఇప్పుడు రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు లేదండి. ఎంత ఎంత తీసుకున్నారు మీరు రుణమాఫీ? ఎంత ఎంత రుణం తెచ్చుకున్నారు మీరు? 2 lakhs అండి. 2 లక్షలు. అవునండి. ఏమంటున్నారు అగ్రికల్చర్ ఆఫీసర్లో, బ్యాంకులను ఎవరినైనా కలిసిరా? అగ్రికల్చర్ ఆప్షన్ కలిస్తే మా డాడీ పేరు మీద ఆల్రెడీ లోన్ ఉంది. ఓకే. ఎంత ఉన్నది మీ డాడీ పేరు మీద? మా డాడీ పేరు మీద 1,30,000 ఉందండి. ఓకే. 1,30,000 అంటే మాఫీ కావాలి కదా, మరి 2 విడతలా? మీ ఇద్దరం ఒకటే రేషన్ కార్డులో ఉన్నాం కదా. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మొత్తం ఇద్దరి లోన్ కలిపితే ఎంత అవుతున్నది? 3 lakhs ఏమో అవుతుంది. 3 lakhs అంటే 2 లక్షలు అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఈ 2 రోజులు ఓపిక పట్టండి. ఇక రేపు ఈవినింగ్ జాబితా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్క 24 గంటలు ఓపిక పడితే ఏంటి అసలు మీకు రుణమాఫీ అవుతుందా లేదా ఒక క్లారిటీ వస్తుంది. కాకపోతే తర్వాత అధికారిని కలిసే ప్రయత్నం చేయరు. ఎందుకంటే స్పెషల్గా ఎవరైతే టెక్నికల్ ఇష్యూస్, ఇట్లా రేషన్ కార్డు లేకపోవడము, పాస్బుక్ లేకపోవడం, ఇతర టెక్నికల్ ఇష్యూ ఉన్న వాళ్ళకి 15 ఆగస్టు తర్వాత వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని బ్యాంకు వాళ్ళు మీ ఇంటి దగ్గరకు వచ్చి మీ డీటెయిల్స్ తీసుకొని మీరు అర్హులైతే రుణమాఫీ చేసే ప్రక్రియను చేపడతా ఉంది. కాబట్టి కొంత ఒక 24 గంటల ఓపిక పట్టండి. ఓకే. అంటే కొంతమందికి పాస్బుక్లు కూడా లేని వాళ్ళు వాళ్ళకు కూడా ఇటువంటి ప్రక్రియ వర్తిస్తుంది. మీరు కొంత ఓపికగా ఉండి ఒక 24 గంటలు. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? మరో కాలర్. హలో హలో హలో. ఎస్, కాల్ కట్ అయిపోయింది. టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. వరుస కాల్స్ వస్తున్నాయి. తొలివేలుకు మాత్రము కంటిన్యూ కాల్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్క రైతన్న కూడా ఏదో ఒక సమస్యతో తొలివేలుగును సంప్రదిస్తున్నాడు. తొలివేలుగు మొదటి నుంచి రుణమాఫీ ప్రక్రియ మొదలైన జూలై 18 నుంచి నాటి వరకు ఇవాళ ఆగస్టు 12, 13 వరకు కూడా రుణమాఫీకి సంబంధించి ఫైట్ చేస్తుంది. ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళ సమస్యను మన సమస్యగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మరొక కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి? ఖమ్మం డిస్ట్రిక్ట్ సార్. ఓకే, చెప్పండి ఏం సమస్య ఇది? మాకు రుణమాఫీ వస్తా లేదా అని పేరు అయితే లైన్ లోనే ఉందలే కానీ 2 లక్షల పైన ఉందండి. మరి వస్తా రాదా అని. ఎంత ఉన్నది బాబాయ్ మీ అప్పు? ఎంత ఉన్నది? మీరు ఎంత తీసుకున్నారు? మేము ఉంటదండి 4 దాకా ఉంటుంది. 4 లక్షలు తీసుకోరు. ఎన్నేళ్ళు అవుతుంది తీసుకొని? 2 బ్యాంకుల్లో ఉందలే కానీ రన్నింగ్ ఏటా వడ్డీలు కట్టుకుంటూ వస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఒకటే రేషన్ కార్డు మీద 4 లక్షలు ఉందా? ఇంకేమైనా ఉందా మీ కుటుంబంలో? ఒక్క రేషన్ కార్డేనండి. ఖచ్చితంగా 2 లక్షల రూపాయలు మాఫీ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఒక్కసారి అధికారులను కలుగుండి మీ అగ్రికల్చర్ ఏఈఓని కానీ బ్యాంకర్లను కలిస్తే ఆ జాబితాలో ప్రాసెసింగ్లో మీ నేమ్ ఉందా లేదనే ఒక విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయరు. మీరు ప్రాసెస్లోనే ఉందండి. ప్రాసెస్లో ఉంటే మీరు టెన్షన్ పడవద్దు. ఖచ్చితంగా
మీకు రుణమాఫీ జరగబోతుంది. గతంలో 1,50,000 లక్ష రూపాయల రుణమాఫీకి సంబంధించి కూడా చాలామంది పేర్లు ఎవరైతే ప్రాసెస్లో ఉన్నాయో వాళ్ళందరివి రుణాలు మాఫీ అయినాయి. సో ఖచ్చితంగా ఆ ప్రాసెస్లో మీ పేరు ఉంది కాబట్టి మాఫీ అవకాశం ఉంటుంది. మీరు ఎటువంటి ఫికర్ పడకండి, ప్రశాంతంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. మరో కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి? హలో, ఎస్ టెక్నికల్ ఇష్యూస్ ఎక్కువైనాయి. హలో హలో, నమస్తే సార్. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? మాది జనగాం జిల్లా దేవరపల్లి మండల్ పెద్దమూడరెడ్డి. పెద్దమూడి. ఏంది ఎంతున్నది, అప్పు ఎంతున్నది, ఏం కథ? సార్ ఇప్పుడు నా కొడుకులు ముగ్గురు సార్, మాకు అందరికి లోన్ తీసుకున్నాం. ఒకటే రేషన్ కార్డు ఉంది సార్. అరే ఎంత తీసుకురు బాబాయ్, మొత్తం అప్పు ఎంత తీసుకురు మీరు మొత్తం ఓవరాల్గా? ఒకటి 90 ఉంటే మన కేసీఆర్ హయాంలో 90,000 పోయినాయి సార్. ఇప్పుడు 1,30,000 నా పేరు మీద, మా కొడుకుల పేరు మీద ఒక ఆయన 60 ఉన్నాయి, ఆయన పేరు 70 అయింది. 1,30,000 అంటే ఒక 60, 1,90,000 ఒక 70, రెండు 60 అవుతుంది. 260 అంటే ఈ అధికారులని కలిసి రాయమన్నా మీ ప్రాసెస్లో ఉందంట, నా పేరు లిస్ట్లో ఉందంటనా? లిస్ట్ లో పేరు ఏం చెప్తున్నారు కానీ 2 లక్షలు మాపు అయితే కానీ 30,000 కట్టాలంటారు సార్. అది 30,000 కట్టే అవకాశం ఉంటుంది. మీరు చూడండి, ఒకసారి ప్రయత్నం చేయరి. 2 లక్షలు పోయినా మీకు కొంత భారం తగ్గుతుంది. మిగతా డబ్బులు ఏమైనా ఉంటే ఒకసారి అధికారులతో మాట్లాడరు, అయితే అవుతుంది. లేకపోయినా మీకు 2 లక్షలు మాఫీ అయింది కాబట్టి కొంత ఉపశమనం అయితే దొరుకుతుంది మీకు. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే, ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? నమస్కారం సార్. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? సార్ మేము ఇక్కడ తిరుమలగిరి సార్, సూర్యాపేట డిస్ట్రిక్ట్. తిరుమలగిరి. ఏందన్న మీ సమస్య ఏంది? సార్ మేము 1,50,000 తీసుకున్నాం సార్. 1,50,000 తీసుకుంటే మొన్న బ్యాంకుకి వెళ్ళినాం సార్. ఓకే. యాక్చువల్గా గవర్నమెంట్ ఏం చెప్పిందనంటే ఒక 20 రోజుల కిందట అసలు వడ్డీ కలిపి 2 లక్షల వరకు లోపే రుణమాఫీ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. దీనికి గవర్నమెంట్ ఏం చేస్తుందనంటే ఓన్లీ అసలు ఉన్నంత వరకే చేస్తుంది, వడ్డీ అనేది వదిలేస్తుంది. కానీ గవర్నమెంట్ ఇక్కడ చెప్పింది ఒకటి చేస్తుంది, వాళ్ళు చేసింది ఒకటి చేస్తుంది. అంటే ఏం జరుగుతుంది, అంటే ఏం గ్రౌండ్ లో ఏం జరుగుతుంది, అసలు బ్యాంక్ లో ఏం జరుగుతుంది మీరు అంటున్నటువంటి? బ్యాంక్ ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నా, చాలా మంది ఎంప్లాయీస్ వచ్చిర్రు అక్కడ. అంటే చాలా మంది అంటే లోన్లు తీసుకున్న వాళ్ళు పల్లెటూరు నుంచి 2 ఎకరాలు, 1 ఎకరం, 3 ఎకరాలు అందరు వచ్చిర్రు. అక్కడ నేను కూడా ఉన్నా. అసలు బ్యాంకులో ఏం జరుగుతుంది, ఎట్లా ఏం తీసుకుంటారు అని చెప్పేసి నేను బ్యాంకుకి వెళ్ళినా. ఇప్పుడు బాబాయ్ నేను క్లియర్ గా అడుగుతున్నా, మీరు ఎంత అప్పు తీసుకున్నారు, ఏ డేట్ కి తీసుకున్నారు? సార్ నేను 2019లో లోన్ తీసుకున్నా. ఎంత తీసుకురు? 1,40,000 తీసుకున్నా సార్. ఓకే, 1,40,000 అంటే 2వ విడతల మీ రుణమాఫీ జరగాలి. అయ్యిందా, కాలేదా? కాలేదు. అది ఎందుకు కాలేదు? అది లిస్ట్ లో నేమ్ లేదని అన్నారు. లిస్ట్ లో లేదు, రాలేదు అని చెప్పేసి అన్నారు. ఎందుకు రాలేదు అంటే రేషన్ కార్డు ఉంటేనే కావాలా, అసలు రేషన్ కార్డు తోటి సంబంధమే లేదు అన్నారు కదా. అవును, రేషన్ కార్డు సంబంధం లేకుండా కావాలి, నాకు పాస్బుక్ ఉంది, అకౌంట్ ఉంది, అన్ని ఉంది. ఆ రోజు అకౌంట్ రన్నింగ్ కాలేదనంటే రీఓపెన్ కూడా చేసిన, అప్లికేషన్ పెట్టి రీఓపెన్ కూడా చేసి వచ్చిన. ఇప్పుడు మీరు ఏడాదికి రెన్యువల్ చేస్తూ వచ్చిరా ప్రతి ఇయర్? సార్ మాకు యాక్చువల్గా ఏంటంటే మేము రెన్యువల్ చేయలేదు సార్, మాకు తెలియదు. సరే నేనేమంటున్నా, ఇప్పటికి కూడా వాళ్ళు రెన్యువల్ చేసినా చేయకుండా వాళ్ళు మినిమం 2 లక్షలు అసలు వడ్డీ కలిపి 2 లక్షలు చేస్తా ఉన్నారు. మిగతా ఎక్స్ట్రా బ్యాలెన్స్ అనేది ఉందంటే మేము కట్టుకుంటాం. అయితే ఇప్పుడు నేనేమంటున్నా అంటే, గత 2019లో మీరు లోన్ తీసుకున్నట్టున్నారు. 19 అంటే దాదాపు ఒక 5 ఏళ్ళు అవకొస్తున్నది. ఈ 5 ఏళ్లకు మీకు 1,40,000 రూపాయలకు ఓవరాల్గా ఏడాదికి ఏడేసుకున్నా కూడా 5 ఏళ్ళ 35 ఒక 40, దాదాపు 1,80,000 1,90,000 దాకా మీ యొక్క ఇంట్రెస్ట్ తోటి మీ లోన్ అయింది. అవును సార్. సో రెండో విడతల మీరు పైన ఇంట్రెస్ట్ కట్టుకుంటా 2 లక్షల వరకు అయినా చేయాలి కదా సార్. చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 3వ విడత రేపు జాబితా వస్తుంది, 15వ తారీఖు నాడు ఖాతాలో డబ్బులు పడతాయి అంటున్నారు. ఒక్కసారి రేపు జాబితాలో పేరు చూసుకోండి సార్. ఇది సార్ మీరు చెప్పినంత వరకు గవర్నమెంట్ అనేది కరెక్ట్ లేదు సార్, అది సిస్టమే కాదు. అది ఓన్లీ ఏందనంటే అసలు ఉన్నంత వరకు చేస్తుంది, అసలు లేనంత వరకు మిగతా వడ్డీ మేము కట్టుకోం, అవసరం లేదు మీరు కట్టుకోవాలి, మిగతా ఉంటేనే మేము వడ్డీ అసలు ఉన్న వరకే చేస్తారు, వడ్డీ మీరు కట్టుకోవాలి, కట్టుకుంటేనే రెన్యువల్ చేసుకుంటేనే మేము మాఫీ చేస్తామని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు క్లియర్ కట్ గా చెప్తున్నారు.
ఇప్పుడు నేనేమంటున్నా బాబాయ్, మీది 1,80,000 2 లక్షలకు పైగా ఉందంటారా ఇంట్రెస్ట్ తోటి కలిపి? అవును సార్, 2,30,000 నేను పైన కట్టుకుంటా సార్. నాకు గవర్నమెంట్ ఎందుకు న్యూస్ ఇచ్చింది 2 లక్షల వరకు అసలు వడ్డీ కలుపుకొని 2 లక్షల వరకే మేము లిమిట్ చేస్తాం, మిగతా పైన మీరు కట్టుకోండి అని చెప్పేసి గవర్నమెంట్ ఎందుకు అనుమతి ఇచ్చింది? ఇది ప్రజలకు మోసం చేయడానికి. ఇది ఇప్పుడు నిన్న మొన్న ఏమైనా అగ్రికల్చర్ ఆఫీసర్ని కలిసిరా మీరు ఈ 2 లక్షలకు సంబంధించి? వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీస్ కలిస్తే ఏమో ఇంకా చేస్తాం అని అంటున్నారు. అంటే నేనేమంటున్నా అంటే ఏదైతే 2 లక్షలకు సంబంధించి 3వ విడతకు సంబంధించిన ప్రక్రియ ఇవాళ నుంచి మొదలైంది, రేపు జాబితాను విడుదల చేస్తారు కాబట్టి మీరు ఒక్కసారి టైం ఉంటే మీ అగ్రికల్చర్ ఆఫీసర్కి ఇవాళ ఫోన్ చేయడమో లేకపోతే వెళ్ళి కలిసి మీ యొక్క అకౌంట్ చెక్ చేయించుకోండి. 3వ జాబితా విడుదల అవుతుంది కదమ్మా, కేవలం ఒకరోజు సమయం ఉంది కదా, మరి అందులో నా పేరు ఉన్నదా లేదా అనేటువంటి చెకింగ్ చేయించుకోండి. గతంలో వారం రోజుల కిందట చేయించుకోవడం వేరు, ఇవాళ రేపు చేయించుకోవడం వేరు. ఎందుకంటే మొన్నటి వరకు కూడా 2వ విడతకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అధికారుల దగ్గర ఉంది. మా రిక్వెస్ట్ ఏందనంటే గవర్నమెంట్ అంత పొగడగద్దలు చెప్తుంది, మీ రిపోర్ట్ ప్రకారం ఏందనంటే అందరికి కొన్ని కావట్లేదు. నాకు తెలిసి అయితే 100% దాదాపు 70 నుంచి 60% మాక్సిమం కాలేదు సార్. ఇది మాత్రం నా అంచనాది. మొన్న ఒక్కటే బ్యాంకులో దగ్గర ఒక 60-70 మంది వచ్చిర్రు. ఆ 70 మందిలో ఎవరు కాలే, ఓన్లీ ఒక్క బ్యాంకులే, అది తిరుమలగిరి సరెండర్ లో. అది సరే అన్న, మీ సమస్యను ఖచ్చితంగా మీలాంటి ఎంతో మంది రైతన్న సమస్యలు కూడా ఉన్నాయి తెలంగాణలో, వాళ్ళందరి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. మళ్ళీ మాఫీ చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అని చెప్పేసి అని అంటున్నారు. కానీ ఏమో మరి మేమేమో సరే ఈ గవర్నమెంట్ అయినా కొద్ది సిస్టమ్ అన్నా పని చేస్తుంది, మంచిగా ఉంటది, రైతులకన్నా బెనిఫిట్ చేస్తుంది అని చెప్పేసి మేము ఓట్లేసి గెలిపించినాం. కానీ ఈ గవర్నమెంట్ కూడా ఇట్లా ఫ్రాడ్ చేస్తే నెక్స్ట్ గతే పడుతుంది. అది మాత్రం నేను ఒక్క మాట చెప్తుంది కాదు, ఇది ప్రజలు చెప్తున్న మాట. ఇది నేను చెప్తున్న ఒక్క మాట కాదు, అందరు చెప్తున్నారు, రైతుల సమస్య మాట ఇది. నా తరపు నుంచి ఉన్న 100 మంది ఉన్నారు, వాళ్ళు చెప్తున్న మాట ఇది, నేను చెప్తున్న మాట కాదు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ సమస్యలు మా సమస్యగా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఇక మరో కాలర్తో కూడా మాట్లాడదాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? భద్రాద్రి కొత్తగూడెం. ఏంటి సమస్య ఏంటి, ఏమనిపిస్తున్నది ఈ రైతు రుణమాఫీ విషయంలో? 82,700 రూపాయలు మాఫీ లిస్ట్ లో పేరు వచ్చింది సార్. మాఫీ అయినా అన్నారు ఏయో మేడం ఫోన్ చేస్తే. ఓకే, ఎన్నడు ఫోన్ చేసిరు? నెల అయింది సార్, నెల క్రితం ఫస్ట్ లిస్ట్ లోనే పడ్డాయి సార్. ఓకే ఎంత మాఫీ, ఎంత అయింది మాఫీ ఫస్ట్ లిస్ట్ లో? మీది లక్షనా? లక్ష లోపే సార్. 82,700 రూపాయలు లిస్ట్ లో పేరు వచ్చింది సార్ మాఫీ లిస్ట్ లో. ఓకే, బ్యాంక్ కాడికి వెళ్తే బ్యాంకులో ఆధార్ కార్డు తప్పు నెంబర్ పడిందండి, రిటర్న్ మీ డబ్బులు అంటారు సార్. మేనేజర్ అడిగితే అలా డబ్బులు ఎప్పుడు వస్తాయి అంటే లేట్ అవుతుందండి అంటున్నారు సార్. దీనికి పరిష్కారం ఏంటి సార్? ఇప్పుడు బ్యాంకర్లు చేసిన తప్ప లేకపోతే మీరు చేసిన తప్ప? అది బ్యాంకర్లు చేసిన తప్పు సార్, బ్యాంకర్లు. సో ఖచ్చితంగా మీరు వాళ్ళని అడగండి, నిలదీయండి. ఒక నెలకు 2 సార్లు పోయి గలుగురాలని, ఖచ్చితంగా మీరు చేసిన తప్పు కాబట్టి మేము అర్హులము, మాకు 1,00,000 రుణమాఫీ చేసింది, మాకు ఖచ్చితంగా మళ్ళా మేము రుణాన్ని తీసుకోవాలి, మేము మళ్ళీ లోన్ తీసుకుంటాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు వెంటనే లోన్ తీసుకోమని. సో ఖచ్చితంగా మీరు చేసిన తప్పుకు మీరే సొల్యూషన్ వెతికి మాకు డబ్బులు ఇవ్వాలని వాళ్ళ డిమాండ్ చేయరు. అవసరమైతే మీ స్థానిక ప్రజాప్రతినిధో ఎమ్మెల్యేనో ఎవరో ఉంటే వాళ్ళ దగ్గర పోయి కలిసే ప్రయత్నం చేయరు. ఓకేనా? ఖమ్మం ఎవరిని కలమంటున్నారు? ఒకసారి వెళ్ళిరా, అక్కడ దాకా కూడా పోయిరా మరి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? మేము మహబూబ్ నగర్ జిల్లా మాది, అది రంగారెడ్డి జిల్లా మాది, ఆక్తోటపల్లి. మేము ప్రజాపాలనలా. అమ్మా ఏం పేరు, మీ పేరేంది? నా పేరు అనంతమ్మ, మా పెద్ద మనిషి పేరు లింగారెడ్డి. ఓకే, ఏంది సమస్య? ఇక ప్రజాపాలన దరఖాస్తురా, మేము కరెంటు పెట్టుకోలేదు బాబు, ఇప్పుడు పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. ఇప్పుడు మండల ఆఫీస్లో మళ్ళీ ప్రజాపాలన దరఖాస్తులు ఇవ్వమంటున్నారు కదా, అందులో నువ్వు 200 యూనిట్ల కరెంటు పెట్టుకోవచ్చు, గ్యాస్ పెట్టుకోవచ్చు, ఇంకేమన్నా ఉంటే కూడా పెట్టుకోవచ్చు. అది కాదు సార్, మేము ఆ దరఖాస్తు పెట్టుకున్నాం నిజమే అది, కానీ ఓకే ఇప్పుడు గృహజ్యోతి పథకం కాడ టిక్కు పెట్టమని ఆప్షన్ ఇచ్చిండ్రు కదా. అవునవును, అది పెట్టలేదు.
ఇప్పుడు మళ్ళీ పెట్టుకోవచ్చు బాబాయ్, ఇప్పుడు మళ్ళీ పెట్టుకోవచ్చు, మీరు టెన్షన్ పడకుర్రి. ఇప్పుడు మళ్ళీ పోయి ఒకసారి మీరు అప్పుడు అప్లై చేసిన ఆ దరఖాస్తు షిట్ ఉంటుంది కదా రసీదు, ఆ రసీదు తీసుకొని మీ మండల ఆఫీస్ పోండి, ఎంపీడీఓ ఆఫీస్కి పోయి ఆడ కలుగురి. కలిసిన సార్, కలిస్తే మా రేషన్ కార్డ్ నెంబర్ కొట్టి కంప్యూటర్ తీసుకుంటలేదు అని చెప్తారు. సరే, ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉండొచ్చు, దానికి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. మీరు అయితే కొంత వెయిట్ చేయరి, ఒకసారి మళ్ళీ కలిసే ప్రయత్నం కూడా చేయరి. ఇప్పుడు ఒకసారి మా పేరు మీద అది మీటర్ మా పేరు మీద లేదు, మా అబ్బాయి పేరు మీద ఉంది. మరి అవును, అబ్బాయికి రేషన్ కార్డు లేదు, మాకు ఉండదు. ఓకే ఓకే ఓకే, అది టెక్నికల్ ఇష్యూ అదైనట్టున్నది. అయితే మేము టిక్కు పెట్టలేదు, మా అబ్బాయి పేరు దాని మీద టిక్కు పెట్టాం. పెట్టుకోలేదు. అది ప్రాబ్లం ఆగి వస్తుంది, దీనికి ఎట్లా చేయాలి? 4 రోజులు ఆగండి, మళ్ళీ కొత్త రేషన్ కార్డులు కూడా వస్తున్నాయి కాబట్టి ఇక కొత్త రేషన్ కార్డులు వచ్చిన తర్వాత మా అబ్బాయి అప్లై చేసుకోలేదు. నువ్వు కొత్త రేషన్ కార్డు మళ్ళీ వస్తున్నాయి బాబాయ్, అప్లై చేసుకుంటే వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నా. మాకు ఆల్రెడీ పాతది ఉంది. మాకు నువ్వు పాతవి కొత్తవి అన్నీ కూడా మారుస్తున్నారు, మళ్ళీ కొత్త పాత చేసి ఎవరు చచ్చిపోయారు, ఎవరు బతుకున్నారు, ఎవరికి పెళ్ళిళ్ళు అయినాయి, ఎవరికి పిల్లలు పుట్టిరు, ఏందనేది ఎవరు డివైడ్ అయ్యారు కుటుంబం అనేది కొత్తగా మళ్ళీ ఒక లెక్కలు తీసి ఒక కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు. ఇప్పుడు నీకు, మీ వైఫ్కు, మీ కొడుకుకు, వాళ్ళ వైఫ్కు ఇట్లా సపరేట్గా రేషన్ కార్డులు ఇస్తారు. అప్పుడు మళ్ళీ అప్లై చేసుకుంటే వస్తుంది ఖచ్చితంగా. ఒకటి సార్, ఎంపీడీఓ మేడం దగ్గరికి పోతే కలెక్టర్ దగ్గరికి పోమన్నారు, ఆడికి పోతే ఏమన్నా సొల్యూషన్ ఉంటుందా? పోయిరండి, కలెక్టర్ పెద్ద స్థాయి అధికారి కాబట్టి కలెక్టర్ దగ్గరికి పోతే కూడా దానికి సమస్యకు సొల్యూషన్ ఉంటుంది. ఒకసారి ఆడదాకా కూడా పోయిరండి. అదే ప్రజావేదిక దగ్గరికి పోతే అదే అధికారులు మీరు పోయిరండి, కలెక్టర్ దగ్గరికి పోయిరండి ఒకసారి టైం తీసుకొని. వస్తుంది టెన్షన్ పడకూరి, కలెక్టర్ దాకా పోయిరండి మెల్లగా. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? హలో నమస్తే అండి. నమస్తే, మాకు రుణమాఫీ కాలేదమ్మా. రుణమాఫీ కాలేదా? ఎంత తీసుకున్నారు లోను? 2 lakhs తీసుకున్నారు. అంటే ఇప్పుడు 3వ విడత కదా, రేపు సాయంత్రం వరకు జాబితా వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు కొంత వెయిట్ చేయరు. మీ ఏఓ అధికారి ఎవరైతే అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉంటారో ఆఫీసర్ దగ్గరికి పోండి, ఒకసారి మీ పాస్బుక్ కానీ మీ ఆధార్ కార్డు తీసుకొని పోయి చెక్ చేయించుకోరి, అసలు ప్రాసెసింగ్లో మా పేరు ఉందా లేదా, మేము అర్హులమా కాదా అనేటువంటి ఎంక్వైరీ చేసుకోరు ఒకసారి. ప్రాసెస్డ్ అంటే మీకు ఆల్మోస్ట్ అయిపోయినట్టే, రుణమాఫీ అయినట్టే. ఎందుకంటే గతంలో 1,00,000 రూపాయలు 1,50,000 రూపాయల లోపు ఎవరైతే అర్హులు ఉంటారో రెండు విడతలు కూడా వాళ్ళందరి పేర్లు ప్రాసెసింగ్లో చూపించినాయి. ఎవరి పేర్లు అయితే ప్రాసెసింగ్లో ఉంటాయో వాళ్ళందరూ కూడా రుణమాఫీ అయింది. సో ఖచ్చితంగా మీది ప్రాసెసింగ్లో ఉందంటే మీరు ఖచ్చితంగా రేపు సాయంత్రం లోపు బ్యాంకర్లు, ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్లు విడుదల చేసే జాబితాలో మీ పేరు ఉంటుంది. 15వ తారీఖున ఖచ్చితంగా మీకు ఖాతాలో డబ్బులు పడ్డట్టుగా మెసేజ్ కూడా వస్తుంది. వస్తుంది, అదే కన్ఫామ్గా మీ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు 2,12,18,18 రూపాయలు ఉంది, అంటే ఇట్లా పైన ఉంది కొంచెం, అది కూడా మాఫీ అవుతుంది కాదా? అది మీరు మీ చేతులుగా మీదుగా కట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఓన్లీ 2 lakhs మాఫీ అవుతుంది. ఓన్లీ 2 లక్షల రూపాయలు మాఫీ అవుతుంది. పైన ఉండేవి కట్టాల్సిందే మనం. కట్టాల్సిందే. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరో కాలర్ కాల్ చేస్తున్నారు. నమస్తే అండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? హలో నమస్కారం సార్. నమస్తే అండి, మీ ఫోన్ కానీ టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించి మాట్లాడండి. ఏంటి మీ సమస్య ఏంటి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు? సార్ మాది కామారెడ్డి సార్. ఓకే, ఎంత లోన్ తీసుకున్నారు సార్? 29,000 చిల్లర ఉన్నాయి సార్. 29,000? కేవలం 29,000 అంటే మీకు మొదటి విడతలోనే రుణమాఫీ కావాలి కదా? కాలేదు సార్, రెండోసారికి అయినాయి సార్. ఎందుకు కాలేదు? రెండోసారి అయిందా? రెండో విడతలు అయిందా? అయినాయి సార్. ఇంట్రెస్ట్ 4,396 రూపాయలు కట్టినాయి సార్. మళ్ళా మీరు ఇంట్రెస్ట్ కట్టారు? ఇంట్రెస్ట్ కట్టినా సార్. ఇప్పుడు ఆ అమౌంట్ మీకు మళ్ళా ఖాతాలో పడుతుంది, పడి ఉండాల్సి తెలిసి. మళ్ళా 15 రోజులకు రమ్మండి సార్, మొన్న పోతే. అదే 15 రోజులకు పోండి, మళ్ళీ మీకు కొత్త లోన్ కూడా ఇస్తారు తీసుకుంటే. మీరు కొత్త లోన్ తీసుకోవచ్చు. ఒకసారి పోయి వాళ్ళని కలవండి, కలిసి వాళ్ళు అడిగినటువంటి డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే ఆధార్ కార్డో, పాస్బుక్ జిరాక్సో ఇతర డాక్యుమెంట్స్ ఇయ్యి, వాళ్ళు మళ్ళీ మీకు కొత్త లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇచ్చిన సార్, అది ఇస్తే అన్నాడు, ఫోన్ నెంబర్ రాసుకొని ఫోన్ చేసినప్పుడు రానా అన్నాడు. అదే వెళ్ళిరండి.
సార్ ఇప్పుడు ఇంట్రెస్ట్ అయితే కట్టుకోండు సార్ మళ్ళా పడతాయి మీ ఖాతాలో మళ్ళీ పడతాయి ఖచ్చితంగా, అవి మీకు ఖాతాలో వేసేస్తారు వాళ్ళు. ఇంట్రెస్ట్ ఆ, ఇంట్రెస్ట్ పడేయన్నా సార్ మళ్ళా అడిగితే పడతాయి వాళ్ళు ఖచ్చితంగా పడతాయి మీ, ఎందుకంటే మీరు 2 లక్షల లోపు ఉన్నది ఖచ్చితంగా ఇంట్రెస్ట్ తోటి కలిపి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది కాబట్టి పడే అవకాశం ఉంటుంది. మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి, కొత్త లోన్ తీసుకోండి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇది చాలామంది కాల్ చేస్తున్నారు. ఇప్పటికీ దాదాపు తొలి వేలకు 100 కాల్స్ వచ్చినాయి. ఈ 100 కాల్స్లో కూడా చాలామంది ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య, కొంతమందికి తెలిసి కాల్ చేస్తారు, ఇంకొంతమందికి తెలియక కాల్ చేస్తారు, కొంతమంది వాళ్ళ జాబితాలో ప్రాసెసింగ్లో పేరున్నప్పటికీ కూడా ఇంకా సందేహాలు, ఇంకా అనుమానాలు, ఇంకా ఆలోచనలు. నేను మరి రుణమాఫీ నుంచి విముక్తుని అవుతానా కాదా, నా పేరు వస్తుందా రాదా, మరి నేను అర్హునా కాదన్నటువంటి అనేక అనుమానాలు. ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్లను కలుస్తున్నారు, ఇక్కడ బ్యాంకర్లను కలుస్తున్నారు, ఇక్కడ ప్రజా క్షేత్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కలుస్తున్నారు, అందరినీ కలుస్తున్నారు. వాళ్ళది ఒకే ఒక లక్ష్యము, మేము రుణమాఫీ నుంచి విముక్తులం కావాలి. ఇక రుణం ఇక మరో కాల్ చేస్తున్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? మాది నల్గొండ డిస్ట్రిక్ట్ అండి. నల్గొండ డిస్ట్రిక్ట్. ఏంటి సమస్య ఏంటమ్మా, ఎంత రుణం తీసుకురు మీరు? మాకు ఇద్దరికి భార్య భర్తల పేరు మీద ఉందండి. నాకు వచ్చిన డౌట్. చెప్పండి. ఇద్దరికి కలిపి చేస్తారా లేకపోతే వేరు వేరు చేస్తారా? ఇప్పటి వరకు అయితే మాకు కాలేదు. మా హస్బెండ్ కి 1,00,000 చిల్లర ఉన్నాయి, నాకు 1,10,000 చిల్లర ఉన్నాయి. ఒకే రేషన్ కార్డులో ఉంటే 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అవుతుంది అన్నారు. అంటే 2 లక్షలు మీ ఇద్దరివి కలిపి 2 లక్షలకు పైగా ఉంటే 2 లక్షల రుణమాఫీ జరుగుతుంది, పైన ఉన్నటువంటి అమౌంట్ మీరు కట్టుకోవాలి. సో రెండవ ఆప్షన్ ఏమి ఇచ్చారంటే, సో ఒకవేళ ఇద్దరికి ఉన్నట్టయితే, ఒకే రేషన్ కార్డు లేకుండా ఇద్దరికి ఉంటే కూడా కొన్నిసార్లు ఒక కుటుంబంలో ఒకటే రేషన్ కార్డు ఉండి 3 అన్నదమ్ములు ఉండి వాళ్ళు డివైడ్ అయితే వాళ్ళ రేషన్ కార్డు కాకుండా ఇతర పాస్బుక్, ఆధార్ కార్డు పరిగణలోకి తీసుకొని వాళ్ళకు కూడా రుణమాఫీ చేస్తామన్నారు. కానీ మీరు భార్యాభర్త ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు, ఒకటే రేషన్ కార్డు కాబట్టి మీది కేవలం 2 లక్షల రుణమాఫీ అయ్యే అవకాశం ఉందమ్మా. పైన ఉన్నటువంటి అమౌంట్ను మీ చేతుల మీదుగా మీరు పే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పే చేసిన తర్వాత అవుతుందా లేకపోతే పే చేయకముందే అయితే తర్వాత మేము చేసుకోవచ్చా? తర్వాత పే చేసుకోవచ్చు మీరు. రుణమాఫీ అవుతుంది, పైన చిల్లర మేము పే చేసుకోవచ్చు. మిగతా అమౌంట్ను మీరు పే చేసుకున్న వెంటనే మీకు వితిన్ ఒక 1 వీక్లో మళ్ళీ కొత్త లోన్ తీసుకోనికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరో కాల్ చేస్తున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి? నేను సంగారెడ్డి డిస్ట్రిక్ట్ మాట్లాడుతున్నాం అండి. మరి జైరాబాద్ డివిజన్ మోడంపల్లి మండలం. సంగారెడ్డి నుంచి. ఏంటి సమస్య ఏంటి? ఏం లేదండి, ఇంతకుముందు కేసీఆర్ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసినప్పుడు అయ్యింది, ఈసారి అయితలేదండి. బాబాయ్ మీ వాయిస్ క్లారిటీగా లేదు, ఒక్కసారి కొంత డిస్టర్బెన్స్గా ఉంది, కొంచెం క్లారిటీగా మాట్లాడరా? హలో, వినిపిస్తుంది? వినిపిస్తుంది. ఏంటి సమస్య ఏంటి బాబాయ్ మీది? ఏం లేదండి, ఏదో ఆధార్ కార్డు లో నేమ్ కరెక్ట్ తప్పు ఉంది అని చెప్తున్నారు. ఇంతకుముందు కేసీఆర్ అది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు రుణమాఫీ అయింది. సో ఈసారి అయితలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1,00,000 రుణమాఫీ అయింది. అవును. మళ్ళీ ఎప్పుడు తెచ్చుకురు లోను? మళ్ళా అప్పుడే తెచ్చుకున్నాం, 1,00,000 మాఫీ అయిన తర్వాత. అది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో తెచ్చుకున్నాం. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. ఓకే, 2023 సెప్టెంబర్లో తెచ్చుకున్నారు. అవును. ఎంత తెచ్చుకున్నారు మళ్ళా? 1,40,000 తెచ్చుకున్నాము. 1,40,000. మీది రెండో విడత కావాలి. మరి రెండో విడతలు కాలేదా? కాలేదండి. ఎందుకు కాలేదంటే అగ్రికల్చర్ ఆఫీసర్లు అడిగారా? అడిగాం, అదే నేమ్ ఏదో కరెక్షన్ తప్పు ఉంది బ్యాంకులో. ఓకే, కరెక్ట్. చాలా మంది బాబాయ్, మీ ఒక్కరిది కాదు, 17,000కు పైగా రైతన్నలు కొంతమందివి ఆధార్ కార్డులో, బ్యాంక్ పాస్బుక్లో కొంత పేర్లు చేంజ్ ఉన్నాయి. దాంట్లో అధికారులు కన్ఫ్యూజ్ అయ్యి కొంతమంది పేర్లు ఎర్రర్ వచ్చినాయి. ఆ ఖాతాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వము నోట్ చేసుకొని ఒక లిస్ట్ తయారు చేసుకుంది, క్లియర్ చేస్తుంది. ఎవరికైతే కాలేదో వాళ్ళందరి ఖాతాలను కూడా ఈ యొక్క పేర్లకు సంబంధించి మిస్టేక్స్ని కరెక్షన్ చేస్తుంది. మీది 15 ఆగస్టు అంటే రేపు 15 తర్వాత ఒక వారం రోజుల సమయం కూడా పట్టవచ్చు. ఆ వారం రోజులలో ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వము, మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక క్లారిటీ ఇచ్చారు. మీరు ఎక్కడ కూడా ఆందోళన చెందొద్దు, మీరు అర్హులు కాబట్టి ఖచ్చితంగా మీది త్వరలో అవుతుంది. కొంత సమయం పడుతుంది, ఒక వారం రోజులు. ఓకేనా? కొంత ఓపికగా ఉండే ప్రయత్నం చేయండి. మరో కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు? రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం. ఏ ఊరు? కొండారెడ్డిపల్లి సార్. కొండారెడ్డిపల్లి. ఓకే, ఏంది సమస్య ఏంది మీది? మా భార్య భర్తల మీద ఇద్దరి మీద లోన్ ఉంది సార్. ఎంత ఉంటుంది మీది? నాది 1,35 ఉంది సార్, మా ఆమెది 1,60 ఉంది సార్. ఓకే, అయితే ప్రాసెస్ లానే వస్తుంది సార్ మాకు అగ్రికల్చర్ మీద చూపించుకుంటే. ఇప్పుడు మీ భార్యది ఎంత ఉన్నది, మీది ఎంత ఉన్నది?
నాది 1:30 సార్. మీ భార్యది 1:60 సార్. 1:30, 1:60 అంటే దాదాపు 3 లక్షలకు వస్తున్నారు. 290 అవుతున్నది. అవును సార్. 290 అంటే మీది ఒకటే రేషన్ కార్డు? ఒకటే రేషన్ కార్డు. ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వాలు కూడా మాకు లోన్ క్లోజింగ్ అయిందని చెప్పి అమౌంట్ రిటర్న్ అయిందని చెప్పి మాకు అమౌంట్ రాలేదు సార్ అప్పుడు కూడా. అయితే మాకు 2018 తర్వాతనే కట్ ఆఫ్ డేట్ యువతల్ని మళ్ళీ లోన్ ఎక్కువ తీసుకున్నాము. ప్రతి సంవత్సరం రెన్యువల్ ఉంది. అగ్రికల్చర్ మీద దానికి వస్తే ప్రాసెస్ లో ఉన్నది, మీకు ఇద్దరికి వస్తుంది, థర్డ్ విడతలు వస్తుంది అని చెప్పింది. ఓకే. అయితే మెయిన్ అమౌంట్ ఫస్టే కట్టాలన్నా లోన్ వచ్చినాక లీస్ట్ లో పేరు వచ్చినాక కట్టాలనేది కన్ఫర్మ్ బ్యాంక్ లో కూడా చెప్పట్లేదు సార్ మాకు. అక్కడ బ్యాంక్ లో పోయినా మేడటానికి పోయినా కూడా మాకేం తెలియదు. అయితే బాబాయ్ మనకున్న సమాచారం ఏంటంటే మీరు 3 లక్షల లోన్ ఉన్నది కాబట్టి 2 లక్షలు మాఫీ అయితే మీ మిగతా 1,00,000 రూపాయలని మీ మాఫీ అయిన తర్వాత 1,00,000 పే చేసి ఆ 1,00,000 పే చేసిన తర్వాత మీకు బ్యాంక్ వాళ్ళు మళ్ళీ కొత్త లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే సార్ మేము అనేది ఏంటంటే ఫస్ట్ పే చేయాలన్నా మాకు వచ్చినాకనే పే చేయాలా అనేది మాకు కన్ఫ్యూజ్ లో ఉన్నాం సార్. బ్యాంక్ లో పోయి అడిగినాం. మీరు మాఫీ అయినాకనే ఎవరికైతే మాఫీ అవుతాయో మిగిలిన అమౌంట్ కట్టాలని బ్యాంక్ వాళ్ళు మిమ్మల్ని సంప్రదిస్తారు. బ్యాంకుకు మీరు మళ్ళీ లోన్ తీసుకొని పోయినప్పుడు వాళ్ళు చెప్తారు, అయ్యా మీ 3 లక్షల రూపాయల లోన్ ఉన్నది, 3 లక్షల 2 లక్షలు ప్రభుత్వం మీ లోను కట్టింది, ఇంకా 1,00,000 రూపాయలు పెండింగ్లో ఉన్నది, ఈ 1,00,000 రూపాయల లోన్ కట్టేసి 3 లక్షలు క్లియర్ అవుతాయి, మిగతా మీరు కొత్త లోన్ తీసుకోవచ్చు అనేది బ్యాంకర్లు చెప్తారు. మీరు ఎక్కడ ఆందోళన పడకుర్రి, మీరు ప్రాసెస్లో ఉందా లేదా అనేది ఈరోజు చెక్ చేసుకోర్రి. రేపు సాయంత్రం లోపు జాబితా వచ్చే అవకాశం ఉంటుంది. 15వ తారీఖు నాడు లోన్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి అమౌంట్ పడే అవకాశం ఉంటుంది. మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ని ఒకసారి కలువురు, ఇవాళ కానీ రేపు కానీ. కలిసినా సార్, కలిసి ప్రాసెస్ లో ఉన్నాయి, థర్డ్ విడతలో వస్తుందని చెప్తుంది. కాకపోతే మళ్ళీ 2 లక్షల పైన ఉన్నది కదా, అమౌంట్ ముందే పే చేయాలని చెప్తున్నారు. బ్యాంక్ లో ఏమో మాకు ఇప్పుడు టైం లేదు, మేమేం చెప్పట్లేదు, మేడం అగ్రికల్చర్ మీ ఏవి అడగండి అని బ్యాంక్ లో మాకు సమాధానం చెప్తలేదు సార్. కెనరా బ్యాంక్ సార్ మా కేశంపేట. అదే నేను ఏమంటున్నా బాబాయ్ అంటే మీకు బ్యాంకులతోటి పని. ఇప్పుడు మీదైతే అగ్రికల్చర్ ఆఫీసర్లు ప్రాసెస్లో ఉంది, మాఫీ అవుతుంది అని చెప్పింది, ఓకేనా? మీరు ఓకే. బ్యాంకుకు పోయినప్పుడు బ్యాంక్ వాళ్ళు మిమ్మల్ని డబ్బులు ఎప్పుడు అడుగుతారో అప్పుడు కట్టారు. మధ్యవర్తుల మాటలు కూడా నమ్మి మోసపోకుర్రి. బ్రోకర్ గాళ్ళు ఉంటారు మధ్యలో, వాడివీడు ఉంటాడు, మీకు పైసలు ఇప్పిస్తా మాఫీ చేపిస్తా అని కూడా పైసలు తీసుకుంటారు. కాబట్టి ఎవరి మాటలు నమ్మకుర్రి. బ్యాంకులో అధికారులు ఏం చెప్తే అది చేయరు. ఇంతకుముందు కూడా మాకు అకౌంట్ క్లోజ్ అయ్యని చెప్పి, క్రాప్ లోన్ అకౌంట్ క్లోజ్ అని చెప్పి అమౌంట్ రాలేదు సార్ మా కేసీఆర్ హయాంలో కూడా. అప్పుడు మళ్ళీ రిటర్న్ అయిన డబ్బులు వస్తాయి అంటే నేను అక్కడ హైదరాబాద్ లో మన ఇన్సూరెన్స్ మనకు రుణమాఫీ అయిన ఆఫీస్ కూడా తిరిగి అలసిపోయినా కానీ మాకు డబ్బులు అయితే రాలేదు సార్. ఇప్పుడు కూడా అలాంటిది ఏమైనా జరుగుతుందా? 2 లక్షల పైన ఉంది కదా మేడం, ఏమి ఇట్లా చెప్తుంది, 15వ తారీఖు లిస్ట్ లో పేరు వస్తుందా రాదా అనేది కన్ఫ్యూజ్ లో ఉన్నాం సార్ మేము. అంటే 2 లక్షల పైన ఉన్నది 2 విడతలు చేస్తామంటారు కదా సార్. ఆ 2 విడతలు చేసేది మా ఇద్దరి పేర్లు 1:30, 1:60 ఉంది కదా, ఈ లిస్ట్ లో వస్తుందా పేరు? తర్వాత ఇంకా 2 లక్షల పైన ఉన్న తర్వాత ఇంకో లిస్ట్ ఏమైనా వచ్చేది ఉందా అని. మ్యాక్సిమం ఇదే లిస్ట్లో మీ పేరు వస్తుంది. ఒకవేళ ఇప్పుడు పేరు రాకుండా కూడా ఆందోళన పడకుర్రి, ఇబ్బంది పడకుర్రి. తర్వాత కూడా కొంతమంది టెక్నికల్ ఇష్యూస్, కొన్ని ఆధార్ కార్డు పేర్లు ఇటువంటి సమస్యలు ఉన్నాయి, అది 15వ తారీఖు తర్వాత కూడా మాఫీ చేస్తారు. ఆధార్ కార్డు సేమ్ ఉంది, బ్యాంక్ అకౌంట్ సేమ్ ఉంది, పాస్బుక్ లో సేమ్ ఉంది సార్ మాది. అదే మాఫీ అయ్యే అవకాశం ఉంటుంది బాబాయ్, మీరు టెన్షన్ పడకుర్రి. ఏమైనా మాఫీ కాకపోయినా మీ ఎమ్మెల్యే గారినో లేకపోతే బ్యాంకుల అధికారులనో మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీసర్ మేడంలో కలిసే ప్రయత్నం చేయరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఓవరాల్గా చాలా కాల్స్ అయితే మనకు వస్తున్నాయి. చెప్పలేనని కాల్స్, లెక్క పెట్టలేనని కాల్స్ మనకు కంటిన్యూగా తొలి వెలుగు వేదికగా మనకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మా యొక్క లోన్ మాఫీ అవుతుందా లేదా, ప్రాసెసింగ్లో ఉందా అని అగ్రికల్చర్ ఆఫీసర్లు చెప్తున్నారు. ఇక 2 లక్షలకు పైగా ఉన్న అమౌంట్ను మేము పే చేయాలా వద్దా అనేటువంటి ఆందోళన రైతన్నల్లో ప్రధానంగా కనిపిస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. ఇచ్చిన మాట ప్రకారము ఖచ్చితంగా అర్హులందరికీ 2 లక్షల రుణమాఫీ అన్నది కాబట్టి బాధ్యత గల రాష్ట్ర ప్రభుత్వం అయితే మాట నిలబెట్టుకోవాలి. కాబట్టి ఇచ్చిన మాట ప్రకారము అర్హులందరికీ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా, ఆధార్ కార్డులో మిస్టేక్స్ ఉన్నా, రేషన్ కార్డు లేకపోయినా, 2 లక్షలకు పైగా ఉన్నా, 2 లక్షల లోపల ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో కలిపి అమౌంట్ను 2 లక్షల లోపు ఎవరికైతున్నదో వాళ్ళందరికీ ఇచ్చిన మాటను రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.